మీ కాసా శ్రీనివాసులు, భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తాను. బ్రిటిషర్ల నుండి 1947వ తేదీ ఆగస్టు 17వ తేదీ స్వతంత్రం వస్తే 1950 జనవరి 26వ తేదీ భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఆ రాజ్యాంగాన్ని రచించిన దానివల్ల రాజ్యాంగం నిర్మాణమైన కారణంగా సుమారు 75 సంవత్సరాల నుంచి రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తూ స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ మనం జీవిస్తున్నాం. అయితే 70 సంవత్సరాలుగా కుహనా రాజకీయ పార్టీలు భారతదేశాన్ని పరిపాలిస్తే ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా రైతుల సంక్షేమం గురించి గాని, రైతుల అభివృద్ధి గురించి గాని, రైతుల సౌలభ్యం గురించి పట్టించుకోలేదు. అయితే నరేంద్ర మోదీ గారు 2014లో భారతదేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత రైతు అభివృద్ధి చెందాలంటే మనం ఏం చేయాలా, రైతు బాగుండాలంటే మనం ఏం చేయాలా, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని ఆలోచించి రైతుల సంక్షేమం కోసం ఎరువుల సబ్సిడీ అయితేమి, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన యోజన అయితేమి, రైతులకు కావాల్సిన ట్రాక్టర్ల సబ్సిడీ అయితేమి, రైతులకు కావాల్సిన అనేక రకమైన వస్తువులు సబ్సిడీకి ఇస్తూ వడ్లకి ఎంత అయితే ఉంటుందో అంత ధర ఇస్తూ రైతులను కాపాడటం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసరికి ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతులను నడ్డి విరుస్తూ వడ్లని డలార్ రూపంలో సగం ధరకే కొట్టు రైతుల్ని హింసిస్తున్నారు. భారతదేశంలో రైతన్నలకు స్వతంత్రం వచ్చిందన్నా, రాజ్యాంగం వచ్చిందన్నా భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే రైతులు బాగోగులు చూస్తున్నారని తెలియజేస్తున్నాం.